వెయిట్ లాస్ కోసం కాస్ట్లీ పౌడర్స్, ఫ్యాన్సీ డ్రింక్స్ కొనాల్సిన అవసరం లేదు. మన కిచెన్లో ఉండే ఈ 5 ఇంగ్రీడియంట్స్తో నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేశాను. నాకు పర్సనల్లీ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ నా వెయిట్ లాస్ రొటీన్లో డైజెషన్, బ్లోటింగ్ కంట్రోల్, ఫుడ్ క్రేవింగ్స్ని మేనేజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అయింది. ఆ 5 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా రోస్ట్ చేయాలి, ఈ పౌడర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బెస్టీస్. హాయ్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వెన్ లాగ్స్. వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? యూట్యూబ్ ఓపెన్ చేసి వెయిట్ లాస్ వీడియోస్, వెయిట్ లాస్ జర్నీస్, డైట్ ప్లాన్స్, వెయిట్ లాస్ పౌడర్స్, బెల్లీ ఫ్యాట్ డ్రింక్స్ అని మనం సెర్చ్ చేస్తాం. అలా సెర్చ్ చేసినప్పుడు నేను సాయి ప్రసన్నక్క వెయిట్ లాస్ పౌడర్ వీడియో చూశాను. వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను పర్సనల్ యూజ్ చేశాను, నాకు వర్క్ అయింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఎక్కువ లేట్ చేయకుండా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాము, సోంపు, జీలకర్ర, నల్ల జీలకర్రను కలంజీ అని కూడా అంటారు, మెంతి, అంతే. మన కిచెన్లో ఆల్మోస్ట్ అన్నీ ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు వీటిని 1 by 1 రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వాము. ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వాము యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్. వాము స్మెల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. వాము రోస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది. హెవీగా తిన్నట్టు అనిపించినప్పుడు, గ్యాస్ బ్లోటింగ్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాము నాకు పర్సనల్లీ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. మంచి స్మెల్ వచ్చినప్పుడు ప్లేట్లో తీసేయాలి. నెక్స్ట్ సోంపు. దీన్ని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. సోంపు నాకు పర్సనల్లీ డైజెషన్ కంఫర్టబుల్గా ఉండడానికి, బ్లోటింగ్ ఫీలింగ్ తగ్గించడానికి బాగా హెల్ప్ అయినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ జర్నీలో ఫుడ్ పోర్షన్ చేంజ్ చేసినప్పుడు డైజెషన్ కూడా కంప్లీట్గా ఉండాలి కదా, అందుకే నా పౌడర్లో సోంపు కంపల్సరీగా యాడ్ చేస్తాను. ఓకే, అరోమా వచ్చింది, రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ మన రెగ్యులర్ జీలకర్ర. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. జీలకర్ర మన కుకింగ్లో డైలీ యూజ్ చేస్తాం. నైస్ స్మెల్ వస్తుంది కదా, అంతే. ఓవర్ రోస్ట్ చేయకుండా తీసేద్దాం. నెక్స్ట్ నల్ల జీలకర్ర 1 టేబుల్ స్పూన్. దీన్ని కూడా వెరీ లైట్లీ రోస్ట్ చేసుకుందాం. ఇది కొంచెం స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయడం లేదు. నా వెయిట్ లాస్ రొటీన్లో ఈ పౌడర్ యూజ్ చేసినప్పుడు ఓవరాల్గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఈ పౌడర్ వల్ల మాత్రమే వెయిట్ తగ్గాను అని నేను చెప్పను. నా డైలీ రొటీన్తో పాటు దీన్ని యూజ్ చేశాను. సో లో ఫ్లేమ్, లైట్ రోస్ట్, అంతే. ఫైనల్లీ మెంతి 1 టేబుల్ స్పూన్. మెంతిని రోస్ట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ బెస్టీస్. హై ఫ్లేమ్లో ఎక్కువ రోస్ట్ చేస్తే చేదుగా అయిపోతుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. హాట్గా ఉన్నప్పుడే మిక్సీలో వేయకండి. కొంచెం చల్లగా అయింది కదా అని హరీలో గ్రైండ్ చేయవద్దు. కంప్లీట్గా కూల్ అయ్యాక గ్రైండ్ చేద్దాం. ఓకే బెస్టీస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూల్ అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటాను. అండ్ మన హోమ్ మేడ్ పౌడర్ ఈజ్ రెడీ. చూడండి, ఎంత సింపుల్ ప్రాసెస్ కదా. కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ లేవు, కాంప్లికేటెడ్ ప్రాసెస్ లేదు. దీన్ని క్లీన్ అండ్ కంప్లీట్లీ డ్రై ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. తడి స్పూన్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. నేను 1 monthకు సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. డైలీ 1 స్పూన్ తీసుకుంటాను. ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను బెస్టీస్. ఇది యూజ్ చేస్తే వెయిట్ తగ్గిపోతుందా? నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. నేను ఈ పౌడర్ యూజ్ చేశాను, నాకు పర్సనల్లీ హెల్ప్ఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ డైజెషన్ కంఫర్టబుల్గా ఉండడం, బ్లోటింగ్ ఫీలింగ్ అండ్ నా ఓవరాల్ వెయిట్ లాస్ రొటీన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయినట్టు అనిపించింది. కానీ పౌడర్ తీసుకుంటున్నాం కదా, ఫుడ్ ఏం తిన్నా వెయిట్ తగ్గిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఫుడ్ పోర్షన్ మీద కేర్ తీసుకుంటూ, హెల్తీ మీల్స్ తింటూ, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ, దాంతో పాటు దీన్ని నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నాను.
వెయిట్ లాస్లో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నాకు వర్క్ అయింది కాబట్టి మీకు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ రిజల్ట్ వస్తుందని ఏం లేదు. సో ఇది నా సింపుల్ హోమ్మేడ్ ప్రిపరేషన్ బెస్టీస్. వాము, సోంపు, జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతి. నేను పర్సనల్లీ ట్రై చేసిన తర్వాత నాకు యూస్ఫుల్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేశాను. మీకు నా రియల్ వెయిట్ లాస్ రొటీన్ కూడా కావాలా? మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాను, లంచ్లో ఏం తింటాను, ఈవినింగ్ క్రేవింగ్స్ వస్తే ఏం చేస్తాను, డిన్నర్లో ఏం తింటాను, కంప్లీట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఫర్ వెయిట్ లాస్ వీడియో కావాలి అంటే కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. మన సౌ అండ్ వ్లాగ్స్ ఫ్యామిలీకి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్టీస్. ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బెస్టీస్. బాయ్, టేక్ కేర్.